చాలా మంది నన్ను అడుగుతా ఉన్నారు ఏంటంటే, ఇప్పుడు అక్కడ ఒకటి వచ్చిందంటే కొత్తది, అది తినచ్చా, అది తింటే మన ఆరోగ్యం బాగుంటుందా, లేకపోతే ఈ ఫారెస్ట్ లో ఇది దొరికిందంటే ఇది తింటే అసలు ఏ ప్రాబ్లమ్స్ రావంటే ఇది తినచ్చా, అట్లా అడుగుతా ఉన్నారు. అయితే ఇప్పుడు నేను ఒక రూల్ చెప్పబోతున్నాను. ఆ రూల్ ఫాలో అయితే చాలా మంది చాలా వరకు హెల్దీగా ఉండొచ్చు. ఆ రూల్ ఏంటంటే, ఫస్ట్ మనం ఏమి తినకూడదో తెలుసుకుంటే ఏం తినాలో తెలుస్తుంది. సో ఇప్పుడు ఒకటి ఊహించుకోండి, మీరు అడవి లోపలికి వెళ్ళారు. అడవి లోపలికి వెళ్ళిన తర్వాత ఒకవేళ తెలియకుండా ఏమైనా తింటే ఏమవుతుంది? ఆటోమేటిక్ గా వెంటనే చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో తెలియకుండా ఒక మష్రూమ్ గానీ లేకపోతే తెలియకుండా ఏమైనా ఫ్రూట్ కానీ తింటే, ఒకవేళ తెలియపోతే వెంటనే ఆటోమేటిక్ గా అప్పటికప్పుడే చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే మామూలుగా ఏంటంటే, ఫస్ట్ మనం ఏం తినకూడదో తెలుసుకుంటే ఏం తినచ్చో తెలుస్తుంది. అయితే నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, చాలా మంది మామూలుగా ఏం తినాలో ఏం తినాలని తెలుసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నారు, కానీ వాళ్ళు ఆటోమేటిక్ గా పిచ్చిగా తింటున్న ఏంటో తెలుసుకోలేకపోతున్నారు. ఫస్ట్ అది తెలుసుకొని తీసేస్తే ఆరోగ్యం ఆటోమేటిక్ గా మీకు వస్తుంది. సో ఇప్పుడు మామూలుగా ఇది మన రియల్ లైఫ్ లో ఎలా వాడుకోవచ్చు అంటే, ఇప్పుడు మామూలుగా మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళారు. సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మామూలుగా ఎతుకుతూ ఉంటారు కదా, అసలు ఏ ప్రోడక్ట్ తింటే మనం ఆరోగ్యంగా ఉంటాము, ఇంకా సూపర్గా ఎలా ఉంటుందని అన్ని ఎతుకుతూ ఉంటారు. కానీ మెయిన్ ఏంటంటే, ఫస్ట్ ఏది తింటే మనకి మంచిది కాదో అది ఆపేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు షుగర్ ఐటమ్స్ ఉందా, షుగర్ ఐటమ్స్ మంచిగా కాదని తెలుసు, సో అది ఆపేయండి. ఆయిల్ మంచిది కాదని తెలుసు, ఆయిల్ ఆపేయండి. తర్వాత జంక్ ఫుడ్ మంచిది కాదని తెలుసు, సో జంక్ ఫుడ్ ఆపేయండి. చాలా మంది ఏంటంటే ఇప్పుడు గ్రీన్ టీ తాగుతారు, గ్రీన్ టీ మంచిదని తాగుతూ ఉంటారా, కానీ ఒక సైడ్ ఏంటంటే బర్గర్లు పిజ్జాలు తింటూ ఉంటారు. ఒకవేళ మీరు ఎన్ని లీటర్స్ ఆఫ్ గ్రీన్ టీ తాగినా కూడా ఇటువైపు చేసిన నష్టాన్ని మీరు గ్రీన్ టీ ద్వారా కవర్ చేయలేరు. సో అదే చెప్తున్నా. సో మెయిన్ రూల్ ఏంటంటే, ఫస్ట్ ఏం తినాలి అని అడిగే ముందు ఫస్ట్ మనం ఏం తినకూడదో తెలుసుకొని అది ఫస్ట్ ఎలిమినేట్ చేయటమే నెంబర్ 1 రూల్. సో ఇది సూపర్ 1 మినిట్ సిరీస్ లో ఇంకో వీడియో. అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.